జిల్లాలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఉర్రూతలూగిస్తున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లకు కడప వేదికగా మారింది. లీగ్లపై స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా 9 మ్యాచ్లు వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నిర్వహించబడుతూ ఉండడంతో ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. గతంలో పెద్ద స్థాయి క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించాలంటే హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తమ సొంత నగరంలోనే అలాంటి మ్యాచ్లు జరుగుతూ ఉండడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. కడపలో క్రికెట్కు మరింత ప్రాధాన్యత పెరగడంతో పాటు యువ క్రీడాకారులకు ఇది మంచి అవకాశంగా మారిందని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. ఇంత పెద్ద క్రికెట్ మ్యాచ్ జరగడం ఫస్ట్ టైం. సో కాబట్టి పెద్ద ఈవెంట్ కడపలో జరగడము కడప ప్రజలకు కానీ కడప క్రికెట్ అసోసియేషన్ కానీ చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఈవెంట్ను అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మొత్తం 9 మ్యాచ్లు జరుగుతాయి, 5 days. ఫస్ట్ డే మటుకు ఒక మ్యాచే ఉంటుంది, 17th. రిమైనింగ్ 4 days ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఒక మ్యాచ్, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక మ్యాచ్, రోజుకు 2 మ్యాచ్లు చెప్పడం. మొత్తంగా ఇక్కడ ఏపీఎల్ మ్యాచ్లు అన్ని 9 మ్యాచ్లు జరుగుతాయి. It looks fantastic. It reminds me of some grounds in the West Indies, actually, with the hills in the background, and there's a nice breeze coming as well. But the ground itself looks fantastic. The outfield, very high quality, and we'll see how the pitch plays, but I'm sure there'll be no issues with that. అందరికీ మంచి శుభవార్త అండి. మన కడపలో ఏపీఎల్ మ్యాచ్లు జరగడం ఒక శుభ పరిణామం. భవిష్యత్తులో ఏపీఎల్ మ్యాచ్ల తర్వాత చాలామంది క్రీడాకారులు, క్రీడా నైపుణ్యమైనటువంటి క్రీడాకారులు అందరూ ఖచ్చితంగా ఆంధ్ర టీంకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా రంజీ ట్రోఫీ నుంచి ఇండియాకు కూడా పోయే స్థాయి 100% వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. మనకు మొత్తం ఏపీఎల్ మ్యాచ్లు అన్ని టీములు ఇక్కడ జరగబోతున్నాయండి. 7 టీములు ఉంటాయి. 7 టీములు ఖచ్చితంగా ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయి. 17వ తారీఖు సాయంత్రం నుంచి మ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత 18, 19, 20, 21 నైట్ మ్యాచ్తో, ఫ్లడ్ లైట్స్ మ్యాచ్తో క్లోజ్ అవుతుంది. చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఒక కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఏపీఎల్ కడపకు రావడం చాలా అద్భుతకరమైన విషయం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఏసీఏ ఇలానే బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి పెద్ద మ్యాచ్లు కూడా రావచ్చు కడపకి. చూసారు కదా, డెకరేషన్ మొత్తం, ఫ్లెక్స్ టోటల్ అంతా చాలా అద్భుతంగా రెడీ చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టము. మన కడప చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఐపీఎల్ మ్యాచ్ లెవెల్లో మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగబోతూ ఉంది. ఇది మన కడప ప్రజలకు కానీ, రాయలసీమలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఒక మంచి అవకాశం, ప్లేయర్స్ బాగా డెవలప్ కావడానికి. ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి అట్మాస్ఫియర్లో, ఈ ఫ్లడ్ లైట్స్లో మేము కూడా బాగా ఆడాలనే ఒక ఇన్స్పిరేషన్తో పిల్లలు కూడా ఇంకా మంచిగా కష్టపడి ఈ లెవెల్కి రావాలని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి డెవలప్ అవుతారు. సో ఇది మన కడప ప్రజలకే కాదు, చుట్టూ రాయలసీమ జిల్లా